తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన 7 మండలాల్లో ముఖ్యంగా వైరామవరం, గంగవరం, అడ్డతీగల మరియు రాజవొమ్మంగి మండలాల్లో నివసించుతున్న మారుమూల గిరిజన ప్రజలకు ఎటువంటి వైద్య సదుపాయాలు లేక, సిహెచ్డబ్ల్యూ ఇచ్చు మందులు సరిపడక, డాక్టర్లు రాకపోవడంతో అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతూ చనిపోవడం అనేది లేదండి. మనకి ఇప్పుడు మొదటి నుంచి రికార్డు ఉంది. యాక్చువల్లీ చనిపోవడం అనేది అదర్ ఇంకార్పొరేట్ అయ్యి వాళ్ళు మలేరియాకి యాక్చువల్లీ సిమ్టమ్స్ని బట్టి మలేరియా అని చెప్పలేం. రాములకొండ, కప్పలబంద గ్రామ ప్రజలు రోడ్డు సదుపాయం మరియు ఎరుగు వంతెన లేక గ్రామం నుండి ఇతర గ్రామాలకు వెళ్ళాలంటే భయంకరమైన పరిస్థితి. వర్షాకాలంలో ఈ గ్రామాలలో మలేరియా జ్వరాలు వస్తే సిహెచ్డబ్ల్యూ గాని డాక్టర్లు ఎవరు వెళ్ళరు. దాటలేరండి, దాటి ఇచ్చి వాళ్ళు దాటి ఇస్తున్నారు కానీ ఇంకా దాంట్లో తనక శుభ్రం ఇదంతా సీర్సంతా కొట్టుకుపోతుంది. దాంట్లో నాకు ఉండదు ఇంకా అలాగా. 3 నెలల దాకా ఈ కొంపలు కూడా ఎండలేదండి. ఇక్కడ పడుకొని అక్కడ పడుకొని వెదురు బద్దలు పేర్చుకొని ఈ పేర్చుకొని అవి పేర్చుకొని బాధలు పడుతాయి. చాలా జబ్బులు పడిపోతాయి. గ్రామానికి ఎవరు కూడా మలేరియా డిపార్ట్మెంట్ లెవెల్ సరిగా వస్తలేదండి. మెయిన్గా అంటే 99% ట్రీట్మెంట్ జరుగుతుంది మన దగ్గరికి వస్తే. హెల్త్ అసిస్టెంట్ కానివ్వండి, సిహెచ్డబ్ల్యూ కానీ లేదా హాస్పిటల్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ ఏరియాలో అయితే జ్వరం అన్నా లేదా జ్వరంతోనే రాకర్లా. మాకు 15 రోజులు అవుతుందండి చెప్పడానికి. అవునండి, మళ్ళీ ఇక్కడ నుండి పిహెచ్ పంపుతామండి, అక్కడ అవ్వదు కదండి. 72 hours ఇది యాక్చువల్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఇది. 72 hours ఈజ్ ఎనఫ్. 72 hours లోపు రావాలి. 72 hours లోపు అనేది అట్లా అనుకుంటే మనకు ఒక 70% కూడా వస్తాయి అనుకుంటా. అట్లా మిగిలిన 30% కొంచెం లేట్ అవుతున్న మాట వాస్తవం. అది గిరిజన ప్రజలు ఎక్కువగా వనమూలిక వైద్యమునకు ప్రాధాన్యతనిస్తారు. గత 60 సంవత్సరాల నుండి సాంప్రదాయక వైద్యంలో తమ తోటి గిరిజన ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల క్షేమమే నా క్షేమం అంటూ ముందుకు సాగుతున్న కుంజం సన్యాసి దొరగారిని జయం అనేదే అంశంలో చూద్దాం. అన్ని వ్యాధులకు వైద్యం చేస్తున్నామండి. చిక్కమందులు వేసుకుంటామండి. అది నమ్మకం మాకు. మా తాత తండ్రుల నుంచి ఉగ్గు పాలలో పెరిగిన మందులు. మలేరియాకి మందులు ఉన్నాయండి. ఒకప్పుడు అలోపతి వైద్యంలో చేసినా పోకపోవచ్చు, కానీ మూలిక వైద్యంలో సంపూర్ణ స్థితి కలగజేతుందని కూడా చెప్పగలను. ఇవి మనకు అనుకూలంగా డబ్బు పెట్టి కొనని పదార్థాలు. ఇవి చెట్లు, మొక్కలు, వేర్లు, దుంపలు, కాయలు మొదలైన పదార్థించి తీసి వాళ్ళకి ఉపయోగకరమైనటువంటి వ్యాధుల మీదకి ఇస్తుంటాం. ఈ మొక్క దీని యొక్క దుంపలు రొంప, దగ్గు, జ్వరము, ఆయాసము, కఠినమైనటువంటి వ్యాధులకు ఎటువంటి వ్యాధులైనప్పటికీ తగ్గించడానికి గొప్ప అవకాశం అయింది. ఇంచుమించి ఈక్వల్ అల్లం చెట్లకి ఉంటుంది, బలమైనటువంటి దుంపలు ఉంటాయి కాబట్టి ఇది నమ్మకంతో తిన్న వాళ్ళకి ఎటువంటి వ్యాధి అనేది పోతుంది. బేసిక్ చెట్టు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మహిళలు ముందుకు వచ్చి మాట్లాడడం భయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక మహిళ సమాజంలో తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలిచి అందరిలాగే పనిచేస్తుంది. ఆడవారు ఏ విషయంలోనూ తక్కువ కాదని ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్న మన ఇతర మహిళ కొండమ్మను కలుద్దాం. అనుభవం అంటే ఇలా చేస్తూ పోతే కొన్నాళ్ళకి మన కాళ్ళ మీద మనం నించోగలం, మనం ఇతరికి వైద్యం చేయగలం. గ్రామంలో సిహెచ్పిగా చేసే పనులను మెచ్చి గ్రామస్తులు, ఆమె భర్త మరియు లయ సంస్థ వారి ప్రోత్సాహంతో అందరి ఆదరణ పొందుతూ ఇతర బాధలను తన బాధలుగా భావిస్తూ ఇంకా మంచి వైద్యురాలుగా ఎదగాలని ఆశిస్తుంది. ఇలా మాట్లాడటం వల్ల ఇంకా ప్రజల్లో ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడటానికి ఉంటుందండి 10 మందిలో. నాకు మౌత్లో మాట్లాడటం అంటే చాలా భయం అండి, కానీ